లాస్ట్ క్లాస్లో ఐఓ ఆపరేషన్స్ని మనం పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు విత్ ప్రోగ్రామ్ చేసాం. సో ఈరోజు ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ ఎన్ని టైప్స్లో డిఫైన్ చేయొచ్చు విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో అసలు ఆపరేటర్ అంటే ఏంటి? లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. 7 into 9. సో దీన్ని మనం ఎక్స్ప్రెషన్ అని చెప్పొచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ లో 7, 9 అనేటివి డేటాస్ అన్నట్టు. అకార్డింగ్ టు ద ప్రోగ్రామింగ్ టర్మినాలజీ ఈ డేటానే మనం ఆపరెండ్ అని చెప్పి పిలవచ్చు, ఆర్ ఆపరెంట్స్. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న ఒక సింబల్ క్రాస్. సో ఈ సింబల్ ని మనం మల్టిప్లికేషన్ పర్పస్ లో యూజ్ చేస్తున్నాం. 7 and 9 మల్టిప్లైయింగ్ టుగెదర్. సో ఈ మల్టిప్లికేషన్ కి మనం ఇంటూ అనే సింబల్ యూజ్ చేసాం కదా. సో ఈ సింబల్ ని మనం టెక్నికల్ గా ఆపరేటర్ అని పిలవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ లో ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తుంది. సో అంటే ఏంటి? సింపుల్ గా ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ which denote an operation. సింపుల్. ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్. ఇది ఒక సింబల్, ఇది ఒక ఆపరేషన్ ని డినోట్ చేస్తుంది. సో ఆపరేషన్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ కావచ్చు, సమ్ కావచ్చు, కంపారిజన్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ కెన్ బి డినోటెడ్ విత్ ఎ సింబల్ కాల్డ్ యాజ్ ద ఆపరేటర్. సో అయితే మనకి పైథాన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి అంటే అరిథమెటిక్ ఆపరేటర్ or simply arithmetic operators. Next, assignment operator. Next, relational operators. Next, logical operators. Next, compound operator. Final గా bitwise operators. సో మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్, కాంపౌండ్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్. సో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్. సో ఇప్పుడు అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే ఈ అన్ని ఆపరేటర్స్ కోసం 1 by 1 మనం తెలుసుకుందాం. ఫస్ట్, సో మనకి పైథాన్ లో అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి అసలు అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే సమ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఇలా ఏమైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం పైథాన్ లో. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ప్లస్ అని ఒక సింబల్, దీన్ని మనం సమ్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. మైనస్ అనే సింబల్ ని మనం సబ్ట్రాక్షన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇంటూ మీన్స్ క్లాస్ ఆస్టరిస్క్, దీన్ని మనం మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాము. స్లాష్ కెన్ బి యూజ్ ఫర్ డివిజన్, దీన్నే మనం నార్మల్ డివిజన్ ఆపరేషన్ కూడా అనొచ్చు. డబుల్ స్లాష్ వచ్చి దీన్ని కూడా మనం డివిజన్ కోసం యూజ్ చేస్తాము, దీన్ని మనం ఫ్లోర్ డివిజన్ ఆపరేషన్ కూడా అనొచ్చు. తర్వాత మాడ్యులో డివిజన్, పర్సంటేజ్ సింబల్ దేనికోసం అంటే ఇది కూడా డివిజన్ కోసమే, కానీ దీన్ని మనం మాడ్యులో డివిజన్ ఆపరేషన్
పర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇంకొక ఆపరేటర్ ఏంటి అంటే స్టార్ స్టార్, డబుల్ స్టార్. సో డబుల్ ఆస్టెరిస్క్, దీన్ని మనం ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అనొచ్చు లేదా పవర్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. పవర్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. సో టోటల్ మనకి 7 ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ 7. సో ఇక్కడ మనం ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి ఏంటంటే, నార్మల్గా మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉన్న ఆపరేటర్స్ అన్నింటినీ కూడా యూనరీ, బైనరీ అని చెప్పి క్లాసిఫై చేయొచ్చు. యూనరీ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక ఆపరేటర్ ని సింగిల్ ఆపరెంట్ తో డిఫైన్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ -x అని ఇచ్చామనుకోండి, అంటే ఏంటి, ఇక్కడ x అనే వేరియబుల్ నెగిటివ్ అని చెప్పడానికి -x అని డిఫైన్ చేస్తే, సో ఇక్కడ మైనస్ అనేది ఒక సింబల్, దీన్ని మనం సింగిల్ ఆపరెంట్ తో డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ద యూనరీ ఆపరేటర్. బైనరీ ఆపరేటర్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా ఒక ఆపరేటర్ ని 2 ఆపరెంట్స్ తో డిఫైన్ చేస్తే, x అనేది ఒక ఆపరెంట్, y అనేది ఇంకొక ఆపరెంట్, ఎప్పుడైతే మనం 2 ఆపరెంట్స్ తో డిఫైన్ చేస్తామో ఆ ఆపరేటర్ ని మనం బైనరీ ఆపరేటర్ అనొచ్చు. సో నౌ వీ కెన్ మూవ్ విత్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇక్కడ మనం ప్లస్ ఆపరేటర్ ఉంది కదా, ప్లస్ ఆపరేటర్, దీన్ని మనం బైనరీ ఆపరేటర్ అనొచ్చు. ఎందుకంటే మనం ఎడిషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి మినిమం 2 వాల్యూస్ కావాలి. ఈచ్ వాల్యూని ఒక ఆపరెంట్ తో డిఫైన్ చేయొచ్చు. సో we are using the plus operator on 2 operands. So this is the binary operator. Subtraction is also the binary operator. Multiplication is also the binary operator. Normal division is also the binary operator. Floor division also. Modulo division also. And even the exponent operator also the binary operator. So simply we can say all arithmetic operators are binary operators. So ఇక్కడ అసలు ఫంక్షనాలిటీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింట్ ఆఫ్ 10 + 20 అని ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా మనకు అవుట్పుట్ అనేది 30 ప్రింట్ అవుతుంది. దేర్ ఇస్ నో క్వశ్చన్. ప్రింట్ ఆఫ్ 10 - 20 అని ఇస్తే -10 ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ 10 × 20 అని ఇస్తే 200 ప్రింట్ అవుతుంది. ఇక్కడ వరకు అందరూ క్లియర్ గా ఉంటారు. సో ఇప్పుడు నార్మల్ డివిజన్ ఆపరేషన్. సో ఒకవేళ మీరు 20/10 అని ఇచ్చారు అనుకోండి, 20/10. సో నార్మల్ గా దీన్ని మనం నార్మల్ డివిజన్ ఆపరేటర్ అనొచ్చు. నార్మల్ డివిజన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే, ద నార్మల్ డివిజన్ ఆపరేటర్ రిటర్న్ కోషియంట్. Return the quotient in float format. అంటే ఏంటి, 20ని 10 తో డివైడ్ చేస్తే 10 2s are 20, 0 is the output. ఇది మనకి కోషియంట్. ఈ కోషియంట్ ని ఫ్లోటింగ్ పాయింట్ లో రిటర్న్ చేస్తే దాన్నే మనం నార్మల్ డివిజన్ ఆపరేషన్ అంటాం. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది 2.0 అని వస్తుంది. అదే మీరు ప్రింట్ ఆఫ్ 20 ఫ్లోర్ డివిజన్ విత్ 10 అని ఇచ్చారు అనుకోండి. సో ఫ్లోర్ డివిజన్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే, ఫ్లోర్ డివిజన్, సో ఇది కూడా మనకి కోషియంట్ ని రిటర్న్ చేస్తుంది, కానీ ఇన్ ఇంటిగ్రల్ ఫార్మాట్ లో రిటర్న్ చేస్తుంది. ఇంటిగ్రల్ ఫార్మాట్ అంటే ఏంటి, సో నార్మల్ గా కోషియంట్ 2.0 అంటే ఫ్లోట్ కదా, సో ఇంటిగ్రల్ ఫార్మాట్ అంటే 2 మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది 2 వస్తుంది. అయితే మీరు ఒకవేళ ప్రింట్ ఆఫ్ 10 మాడ్యులో డివిజన్ విత్ 20 అని ఇచ్చారు అనుకోండి, 10 మాడ్యులో డివిజన్ 20 అంటే ఏంటి, 10 ని 20 తో డివైడ్ చేస్తున్నాం. సో 20 zeros 0 10. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, పర్సంటేజ్ సింబల్ అంటే మాడ్యులో డివిజన్ ఆపరేషన్ అన్నట్టు. మాడ్యులో డివిజన్, సో మాడ్యులో డివిజన్ ఏం చేస్తుంది అంటే, ఇది రిమైండర్ ని రిటర్న్ చేస్తుంది, రిమైండర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో 10 ని 20 తో డివైడ్ చేయడం వల్ల రిమైండర్ వాల్యూ అనేది మనకి 10.
సో అది మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఫైనల్గా మీరు ప్రింట్ ఆఫ్ సమ్ 2 పవర్ ఆఫ్ 4 అని ఇచ్చారనుకోండి, అంటే 2 స్టార్ స్టార్ 4 అంటే ఏంటి అంటే 2 పవర్ ఆఫ్ 4, 2 పవర్ ఆఫ్ 4 అంటే ఏంటి, మనకు అవుట్పుట్ అనేది 16 అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఎలా చేయొచ్చు అనేది సిస్టమ్ పైన మీకు ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాం. నెక్స్ట్, సో ఇంతకుముందు మనం ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేయొచ్చు నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఆపరేటర్స్ పైన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే అంటే టోటల్ ప్లస్ మైనస్ ఇంటూ నార్మల్ డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులర్ డివిజన్ అండ్ ఎక్స్పోనెంట్. సో టోటల్ 7 ఆపరేటర్స్ ఉన్నాయని చెప్పాను. ఓకే, సో నేను ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ 10 plus 20 అని ఇచ్చాను, సో దిస్ ఇస్ వెరీ ఫెమిలియర్. సో యూ కెన్ గెట్ 30, దర్ ఇస్ నో క్వశ్చన్. సో సమ్ ఆపరేషన్, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ద బైనరీ ఆపరేటర్. సో 10 minus 20 అని ఇస్తే -10 వస్తుంది, సబ్ట్రాక్షన్. సో ఇది కూడా మీకు తెలుసు. సో దిస్ ఈజ్ ఆల్సో బి ఫెమిలియర్ టు ఆల్. ప్రింట్ ఆఫ్ 10 into 20 అని ఇచ్చాను అనుకోండి, 200 ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఫెమిలియర్ టు యూ. సో నో డౌట్. బట్ నౌ వెన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 10 నార్మల్ డివిజన్ విత్ ద 20 నార్మల్ డివిజన్ విత్ ద 20, ఎప్పుడైతే నేను 10 అనేది నార్మల్ డివిజన్ విత్ 20 అని ఇచ్చానో, సో నాకు కోషియంట్ విత్ ఫ్లోటింగ్ పాయింట్ వస్తుంది 0.5. కోషియంట్ ఇన్ ద ఫ్లోట్ ఫార్మాట్ వస్తుంది. అదే నేను 10 నార్మల్ డివిజన్ విత్ ఫ్లోర్ డివిజన్ విత్ 20 అని ఇచ్చాను అనుకోండి, నాకు కోషియంట్ వాల్యూ అనేది ఇంటిగ్రల్ ఫార్మాట్ లో వస్తుంది. బై రిమూవింగ్ ద ఫ్రాక్షనల్ పార్ట్, ఏదైతే మనకి డెసిమల్ పార్ట్ ఉందో ఆ డెసిమల్ పార్ట్ మాత్రం అవుట్పుట్ గా వస్తుంది. మాడ్యులో డివిజన్ అంటే 10 mod 20 అని ఇచ్చాను అనుకోండి, పర్సెంటేజ్ 20 అని ఇస్తే రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ ఆఫ్టర్ ద డివిజన్ రిమైండర్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పోనెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే, సపోజ్ 10 స్టార్ స్టార్ 20 అని ఇచ్చాను అనుకోండి, 10 స్టార్ స్టార్ 20 ఈజ్ నథింగ్ బట్ 10 పవర్ ఆఫ్ 20. సో 10 పవర్ ఆఫ్ 20 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మనం అబ్జర్వ్ చేస్తే, ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్ అన్ని కూడా 2 వాల్యూస్ తో డిపెండ్ అయ్యాయి. లైక్ 10 and 20, 10 అన్నది ఒక ఆపరెంట్, 20 అన్నది అనదర్ ఆపరెంట్ అనుకుంటే, సో 2 ఆపరెంట్స్ పైన డిఫైన్ చేశాం కాబట్టి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ద బైనరీ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ని మనం సింగిల్ ఈక్వల్ అనే సింబల్ తో డినోట్ చేయొచ్చు. సో ఇది ఎందుకు అంటే, ఏదైనా ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి కానీ, లేదా ఒక ఎక్స్ప్రెషన్కి వాల్యూని అసైన్ చేయడానికి కానీ, సో ఇలా రైట్ సైడ్లో ఉన్న వాల్యూని కానీ ఎక్స్ప్రెషన్ని కానీ a = b + c ఇలా ఎక్స్ప్రెషన్ని కానీ లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్కి కానీ ఎక్స్ప్రెషన్కి కానీ అసైన్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఖచ్చితంగా రైట్ టు లెఫ్ట్ వర్క్ చేస్తుంది. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది రైట్ టు లెఫ్ట్ వర్క్ చేస్తుంది. అంటే ఏంటి, నార్మల్గా ఇంతకుముందు అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం. సో మీరు a + b అని పర్ఫామ్ చేశారు అనుకోండి, లేదా a × b + c - d/2 అని ఇచ్చారు అనుకోండి, సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ లో ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఫస్ట్ ఇట్ కెన్ బి చెక్ అబౌట్ మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులర్ డివిజన్. ఎందుకంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకి ఎన్ని ఉన్నాయి, టోటల్ గా 7 ఉన్నాయి. ఈ 7 లో డబుల్ స్టార్ అంటే ఎక్స్పోనెంట్ ఆపరేటర్, హై ఆర్డర్డ్ ఆపరేటర్ ఆర్ హై ప్రయారిటైజ్డ్ ఆపరేటర్, హై ర్యాంకింగ్ ఆపరేటర్. దీని తర్వాత మల్టిప్లికేషన్, నార్మల్ డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులర్ డివిజన్ అనేది సెకండ్ ర్యాంకింగ్, ఫైనల్ గా ప్లస్ మైనస్ అనేటివి థర్డ్ ర్యాంకింగ్. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ని మనం 3 ర్యాంక్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. 3 ర్యాంక్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు ద ర్యాంకింగ్, ఒకవేళ ఈక్వేషన్ లో డబల్ స్టార్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ ఎక్స్ప్రెషన్ అనేది డబల్ స్టార్ తో సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో దాని తర్వాత ఒకవేళ డబల్ స్టార్ లేదనుకోండి, సెకండ్ ప్రయారిటీ ఏంటి, డివిజన్,
అండ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. సో ఇక్కడ మనకి ఒక డివిజన్ ఆపరేటర్ ఉంది, సారీ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది అండ్ ఒక డివిజన్ ఆపరేటర్ ఉంది. సో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తంలో ఈ రెండింటిని సాల్వ్ చేయాలి ఫస్ట్. అయితే రెండు కూడా సేమ్ ర్యాంకింగ్ ఆపరేటర్స్ అన్నట్టు. సో ఎప్పుడైతే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ సేమ్ ర్యాంకింగ్ ఆపరేటర్స్ ఒకే ఎక్స్ప్రెషన్ లో ఉన్నాయో ఆ టైంలో మనం ఈక్వేషన్ ని లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ అంటే 1, b ఈక్వల్స్ 2, c ఈక్వల్స్ 3, d ఈక్వల్స్ 4 అని ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ మనకి ఏ అంటే 1 ఇంటూ 2 ప్లస్ 3 బై 4 బై 2 అని ఉంది. సో ఇక్కడ డివిజన్ అనేది లాస్ట్ లో ఉంది, రైట్ మోస్ట్ లో ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఇంటూ ఉంది. సో అంటే ఏంటి, కంపేరింగ్ విత్ ద మల్టిప్లికేషన్ విత్ డివిజన్, కంపేరింగ్ బిట్వీన్ ద మల్టిప్లికేషన్ విత్ డివిజన్. మల్టిప్లికేషన్ అనేది లెఫ్ట్ మోస్ట్ సైడ్ లో ఉంది. సో లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ముందు వస్తుందో దాన్ని సాల్వ్ చేస్తుంది. సో 1 into 2 2 ప్లస్ 3 by 4 by 2. సో 2 plus 3 minus 4 by 2 అంటే 2.0. సో ఇప్పుడు ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి రెండిట్లో ప్లస్ ముందు ఉంది. సో 2 plus 3 5 minus 2.0. సో 5 minus 2 2.0 means 3.0 ఇది అవుట్పుట్. ఇలా కరస్పాండింగ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఖచ్చితంగా లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ బేస్ చేసి సాల్వ్ అవుతుంది, ఈక్వేషన్ సాల్వ్ చేస్తుంది. ఓకే, బట్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చెప్తుందంటే ఇట్ నీడ్ టు బి సాల్వ్ ద ఈక్వేషన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో రైట్ సైడ్ లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ కి అసైన్ చేస్తుంది. సో దీన్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అనొచ్చు. అయితే ఇంతకుముందు అసలు అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్ని ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి విత్ డెమాన్స్ట్రేషన్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఏదైనా ఒక వాల్యూని కానీ ఒక ఎక్స్ప్రెషన్ని కానీ మీరు అసైన్ చేయాలి అనుకునేటప్పుడు, ఒక వేరియబుల్కి కానీ ఒక కాన్స్టెంట్కి కానీ లేదా ఒక ఎక్స్ప్రెషన్కి అసైన్ చేయాలి అనుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్స్ టు 10 ఇలా ఎప్పుడైనా సరే అసైన్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది నార్మల్గా రైట్ టు లెఫ్ట్ వర్క్ చేస్తుంది, అంటే రైట్ సైడ్ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్కి అసైన్ చేస్తుంది. సో రైట్ టు లెఫ్ట్ వర్క్ చేస్తుంది. ఓకే, సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని మనం వేరే ఆపరేటర్తో కంబైన్ చేయడం వలన కాంపౌండ్ ఆపరేటర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ ఈక్వల్స్ టు 10. ఫర్ ఎగ్జాంపుల్ నాకు x ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ x చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ x. సో ఇలా పర్ఫామ్ చేయడం వల్ల నాకు 10 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇలా కాకుండా నేను x ఈక్వల్స్ టు x ప్లస్ 10 అని డిఫైన్ చేసి ఆఫ్టర్ దట్ నేను ఒకవేళ xని ప్రింట్ చేశాను అనుకోండి, నాకు 20 అనేది ప్రింట్ అవుతుంది, అంటే x ఈక్వల్స్ x ప్లస్ 10. ఇలా కాకుండా ఇదే ఎక్స్ప్రెషన్ నేను x ప్లస్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను అనుకోండి, సో అయినా కూడా నాకు అవుట్పుట్ అనేది 20 గానే ప్రింట్ అవుతుంది. ఇలా అంటే వెన్ యూ వాంట్ టు జాయిన్ ద అసైన్మెంట్ ఆపరేటర్ విత్ అదర్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ లైక్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్, మనకి కాంపౌండ్ ఆపరేటర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో x ఈక్వల్స్ టు x ప్లస్ 10 అన్నా x ప్లస్ ఈక్వల్స్ x ప్లస్ ఈక్వల్స్ టు 10 అన్నా రెండు ఒకటే. ఓకే, సో ఇలా మనం కాంపౌండ్ ఆపరేటర్ని అసైన్మెంట్ ఆపరేటర్తో బిల్డ్ చేయొచ్చు. సో నాట్ ఓన్లీ హియర్ x ఈక్వల్స్ టు x మల్టిప్లై విత్ 10 ప్రింట్ ఆఫ్ x అని ఇచ్చామనుకోండి, సో ఏమవుతుంది 20 into 10 200 ప్రింట్ అవుతుంది. సేమ్ స్టేట్మెంట్ మనం x ఇంటూ ఈక్వల్స్ టు 10 అని ఇస్తే ప్రింట్ ఆఫ్ x ఇవ్వడం వల్ల మనకి 200 అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మనం కాంపౌండ్ ఆపరేటర్ను కూడా డిఫైన్ చేయొచ్చు. Using the assignment operator, we can able to define the compound operator. So compound operator అంటే ఏంటి, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, ఇంటూ ఈక్వల్, నార్మల్ డివిజన్ ఈక్వల్, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్, మాడ్యులర్ డివిజన్ ఈక్వల్, ఎక్స్పోనెంట్ ఈక్వల్. సో ఇలా అర్థమెటిక్ ఆపరేటర్, సో అసైన్మెంట్ ఆపరేటర్ని అర్థమెటిక్ ఆపరేటర్తో కానీ ఇంకా ఏమైనా ఆపరేటర్తో కంబైన్ చేసి డిఫైన్ చేస్తే దాన్ని మనం కాంపౌండ్ ఆపరేటర్ అనొచ్చు. సో ఇక్కడ ప్లస్ ఈక్వల్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు a ప్లస్ ఈక్వల్ b అని ఇచ్చారు అనుకోండి, సో దిస్ కెన్ బి ఇంటర్నల్లీ ఎక్స్పాండెడ్ యాజ్ a ఈక్వల్స్ టు a ప్లస్ b. ఒకవేళ మీరు a మైనస్ ఈక్వల్స్ టు b అని ఇచ్చారు అనుకోండి, దిస్ కెన్ బి ఇంటర్నల్లీ ఎక్స్పాండెడ్ యాజ్ a ఈక్వల్స్ టు a మైనస్ b. a ఇంటూ ఈక్వల్స్ టు b అని ఇస్తే
సో దిస్ కెన్ బి ఇంటర్నల్లీ ఎక్స్పాండెడ్ యాజ్ a ఈక్వల్స్ టు a ఇంటూ b. సో ఇలా ద కరస్పాండింగ్ కాంపౌండ్ ఆపరేటర్ కెన్ ఎక్స్పాండ్. సో ఇప్పుడు మనం దీని మీద ఒక చిన్న ప్రోగ్రామ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్. పైథాన్ లో 3 టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఏంటంటే అంటే లాజికల్ ఎండ్ can be defined with the end keyword, logical or can be defined with the or keyword, logical not can be defined with the not keyword. End operator or operator అనేవి రెండు కూడా బైనరీ ఆపరేటర్స్. నాట్ ఆపరేటర్ అనేది యూనరీ ఆపరేటర్. సో అయితే లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఖచ్చితంగా ట్రూత్ టేబుల్ పైన డిపెండ్ అయ్యి వర్క్ అవుతాయి. లాజికల్ ఆపరేటర్ అనేది ఖచ్చితంగా ట్రూత్ టేబుల్ పైన డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు లాజికల్ అండ్ ఆపరేటర్ కావాలి. సో ఎలా వర్క్ అవుతుంది అంటే ఏ అండ్ బి అనేవి 2 ఇన్పుట్స్ అనుకుంటే ఏ అండ్ బి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ నార్మల్ గా లాజికల్ ఆపరేటర్స్ అనేవి బూలియన్ వాల్యూస్ పైన ఎక్కువ డిఫైన్ చేస్తాము. సో ఏ అనేది ట్రూ, బి అనేది ట్రూ. ఏ అనేది ట్రూ, బి అనేది ఫాల్స్. ఏ అనేది ఫాల్స్, బి అనేది ట్రూ. ఏ అనేది ఫాల్స్, బి అనేది ఫాల్స్. ఇలా డిఫరెంట్ ఇన్పుట్ కాంబినేషన్ తీసుకునేటప్పుడు లాజికల్ ఎండ్ ఏం చెప్తుంది అంటే when both inputs are true, in that situation only a and b becomes the true. ఒకవేళ ఏ ఇన్పుట్ అయినా ఫాల్స్ అయ్యింది అనుకోండి, ఏదైనా ఇన్పుట్ దట్ మైట్ బి సెకండ్ ఇన్పుట్ కావచ్చు, ఫస్ట్ ఇన్పుట్ కావచ్చు, రెండు ఇన్పుట్స్ కూడా ఫాల్స్ కావచ్చు. సో ఎనీ ఇన్పుట్ ఈస్ ఫాల్స్ మీన్స్ ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ అవుతుంది. సో అందుకే రిమైనింగ్ 3 సిచ్యువేషన్స్ లో మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ గా ప్రింట్ అవుతుంది. సో ఇది లాజికల్ అండ్ ఆపరేటర్ తరపు ట్రూత్. సో ఒకవేళ మీరు లాజికల్ ఆర్ ఆపరేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే సో ఇక్కడ ఏ ఆర్ బి, సో ఈ విధంగా మనం ట్రూత్ టేబుల్ డిఫైన్ చేయొచ్చు. సో ఏ వాల్యూ అనేది అగైన్ ట్రూ, టీ స్టాండ్స్ ఫర్ ట్రూ, బి వాల్యూ కూడా టీ స్టాండ్స్ ఫర్ ట్రూ. సో టిఎఫ్, ఎఫ్టి ఫాల్స్ అండ్ ట్రూ, ఎఫ్ఎఫ్. లాజికల్ ఆర్ ఆపరేటర్ ఏం చెప్తుంది అంటే ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈస్ ట్రూ, ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ ట్రూ, ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ ట్రూ, ఇక్కడ సెకండ్ ఇన్పుట్ ట్రూ. సో ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈస్ ట్రూ మనకు ఆటోమేటిక్ గా లాజికల్ ఆర్ అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది. సో ఫస్ట్ 3 కేసెస్ ద అవుట్పుట్ షుడ్ బి ట్రూ. ఒకవేళ రెండు ఇన్పుట్స్ కూడా ఫాల్స్ ఉంది అనుకోండి మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇది మనకు అవుట్పుట్ లైక్ లాజికల్ ఆర్ ఆపరేషన్. అయితే లాజికల్ నాట్ ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే లాజికల్ నాట్ అనేది యూనరీ ఆపరేటర్. వీ కెన్ ఏబుల్ టు డిఫైన్ విత్ ఓన్లీ వన్ ఆపరెంట్, నాట్ స్పేస్ ద ఆపరెంట్ అయితే ఏ. ఇక్కడ మీరు ఏ అనేది ట్రూ తీసుకున్నారు అనుకోండి, నాట్ ఏ అంటే ఫాల్స్, ఏ అనేది ఫాల్స్ తీసుకుంటే నాట్ ఏ అనేది ట్రూ. ఇలా ఒక ఇన్పుట్ ని ఇన్వర్ట్ చేస్తుంది, ఒక ఇన్పుట్ ని ఆల్టర్నేట్ చేస్తుంది. సో దీన్నే మనం నాట్ ఆపరేటర్ అనొచ్చు. ఇక్కడ నాట్ ఆపరేటర్ అనేది యూనరీ ఆపరేటర్. సో దీనికోసం ఒక చిన్న ప్రోగ్రామ్ మనకి పైథాన్ లో రిలేషనల్ ఆపరేటర్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ని మనం ఏమనొచ్చు అంటే కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే when you want to compare two values and decide the relation between those two, okay, those operators are going to be considered as the comparison operators. So for example మనం 5 less than 7 అని రాసాను అనుకోండి, యా కరెక్ట్ ఓన్లీ 5 అనేది 7 కంటే తక్కువ కాబట్టి సో we can get here true. లేదు 5 గ్రేటర్ దాన్ 7 అని ఇచ్చారు అనుకోండి, 5 ఖచ్చితంగా 7 కంటే గ్రేటర్ దాన్ కాదు, సో ఫాల్స్ వస్తుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 7 అని ఇచ్చారు అనుకోండి,
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి, అయితే లెస్ దాన్ అవ్వాలి లేదా ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 7, సో ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. సో సేమ్ లైక్ ద గ్రేటర్ దాన్. సో ఒకవేళ మీరు 5 ఈక్వల్స్ టు 7 అని ఇచ్చారనుకోండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే 5 అనేది ఖచ్చితంగా 7 కి ఈక్వల్ కాదు. సో 5 నాట్ ఈక్వల్స్ టు 7 అంటే ట్రూ వస్తుంది. ఇలా ఏవైనా వాల్యూస్ ని కానీ లేదా ఎక్స్ప్రెషన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ట్రూ అనుకుందాం, ఏ అనేది ట్రూ, బి అనేది ఫాల్స్. సో సపోజ్ ఇక్కడ మనకి ఏ అండ్ బి is less than to the A or B అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఏమైతుంది, ఏ అంటే ట్రూ అండ్ బి అంటే ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఖచ్చితంగా మనకు ఫాల్స్ వస్తుంది. లెస్ దాన్ ఏ ఆర్ బి, ట్రూ ఆర్ ఫాల్స్, సో ఖచ్చితంగా ట్రూ వస్తుంది. సో ఇక్కడ కంపారిజన్ జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా, ఫాల్స్ అంటే 0, ట్రూ అంటే t అంటే 1, సో 0 less than 1 కరెక్ట్ ఓన్లీ, రైట్. సో ఫైనల్లీ వీ కెన్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ద ట్రూ. సో ఇలా ఏదైనా ఆపరేషన్స్ ని కంపేర్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ ద రిలేషనల్ ఆపరేటర్స్. సో దిస్ ఇస్ అబౌట్ ద రిలేషనల్ ఆపరేటర్స్. సో దీనికోసం కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ మన సిస్టమ్ పైన ఎగ్జిక్యూట్ చేద్దాం. బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ అంటే ఏంటంటే ఏదైనా డేటా మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 కావచ్చు, 20 కావచ్చు, ఏదైనా డేటా మనం ఏ డేటా డిఫైన్ చేసినా సరే బిట్ వైజ్ ఆపరేషన్స్ అనేవి, బిట్ అంటే ఈ డేటాని బిట్స్ గా కన్వర్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 10 అంటే 1010 బిట్స్ గా కన్వర్ట్ చేసి ఆన్ ఇండివిజువల్ బిట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ కెన్ పర్ఫార్మ్. సో దట్ ఈస్ ద రీజన్ దీస్ ఆర్ కాల్డ్ as బిట్ వైజ్ ఆపరేటర్స్. సో మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి అంటే యాంపర్సెంట్ అంటే ఏంటి అంటే బిట్ వైజ్ ఎండ్, వర్టికల్ బార్ ఆర్ పైప్ సింబల్ called as bitwise OR. Next, cap symbol, bitwise exclusive OR. Next, tilde symbol, bitwise complement. Next, less than left shift operator, right shift operator. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్. సో మనకి టోటల్ 6 ఆపరేటర్స్ ఉన్నాయి. సో బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్, బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేటర్, బిట్ వైజ్ కాంప్లిమెంట్. సో లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. సో ఎలా వర్క్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 బిట్ వైజ్ ఎండ్ 7 అని ఇచ్చాను అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్ వైజ్ ఎండ్ ఏం చేస్తుందంటే 9 ని బైనరీలో కన్వర్ట్ చేస్తుంది. సో 1001 is the binary for the 9. సిమిలర్ గా 7 ని కూడా బైనరీలో కన్వర్ట్ చేసి 0111 గా వన్స్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ ని రైట్ సైడ్ లో స్టార్ట్ చేస్తుంది, రైట్ మోస్ట్. సో అంటే LSB బిట్ తో స్టార్ట్ చేసి MSB బిట్ తో స్టాప్ చేస్తుంది. సో ఇక్కడ బిట్ బై బిట్ అంటే ఏంటి, ఈ రెండు బిట్స్ ఒక పెయిర్, ఈ రెండు బిట్స్ ఒక పెయిర్, ఈ రెండు బిట్స్ ఒక పెయిర్, లైక్ ఇలా బిట్ బై బిట్ ఆన్ ఫ్రమ్ బోత్ ద డేటా బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ డిఫైన్ చేస్తుంది. సో 1 and 1 అంటే ఏంటి, 1 అంటే ట్రూ, ట్రూ అండ్ ట్రూ మీన్స్ 1 కదా, ట్రూ కదా, సో 1 వస్తుంది. 0 and 1 అంటే 0 and 1 అంటే 0, 1 and 0 అంటే 0. సో మనకి 0001 ఇస్ ద అవుట్పుట్. సో దీన్నే మనకి డెసిమల్ లో కన్వర్ట్ చేసి 9 and 7 అంటే 1 గా ప్రింట్ చేస్తుంది. సో ఇదే మనకి బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. అదే మీరు బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ అంటే ఏంటంటే బిట్ వైజ్ ఆర్. సో సేమ్ 1001 అనేది బైనరీ ఫర్ ద 9, 0111 అనేది 7 బైనరీ 7 అన్నట్టు. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ అనేది బిట్ బై బిట్ పర్ఫార్మ్ చేస్తుంది. సో 1 or 1 అంటే, సో 1 అంటే ట్రూ, 1 అంటే ట్రూ, సో ట్రూ మీన్స్ 1. 0 or 1 అంటే సో ఎనీ ఇన్పుట్ ఈస్ ద ట్రూ, ఆటోమేటిక్ గా మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. సో అవుట్పుట్ ఏంటి, 15 అనేది అవుట్పుట్ గా ప్రింట్ అవుతుంది. సో మనకి ఏంటి ఇక్కడ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్,
and bitwise OR operator, bitwise AND operator and bitwise OR operator completely based on the logical and logical OR. సో మనం ఏదైతే ట్రూత్ టేబుల్ లాజికల్ ఆపరేటర్స్ డిఫైన్ చేసామో సేమ్ ట్రూత్ టేబుల్స్ ని ఇక్కడ బిట్వైజ్ ఆపరేషన్ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ 9 ఎక్స్క్లూజివ్ ఆర్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే 9 అంటే ఏంటి 10001 0111. సో ఇక్కడ సేమ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి బిట్ బై బిట్ ఆపరేషన్ డిఫైన్ చేస్తారు. సో ఎక్స్క్లూజివ్ ఆర్ ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది అంటే సపోజ్ మనకి ఇన్పుట్స్ 00 01 10 11 ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి అనుకోండి. ఎక్స్క్లూజివ్ ఆర్ ఏం చెప్తుంది అంటే when two inputs are same the output must be 0. When two inputs are same the output must be 0. So here 1 or 1 exclusive or 1, so 0. When for alternative inputs are the different inputs output must be 1. So 0 1 means 1, 0 1 means 1, 0 1 1 0 means 1. So 1 1 1 0 means this is the 14. So output అనేది 14 గా ప్రింట్ అవుతుంది. ఇది బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్. కాంప్లిమెంట్ ఆపరేటర్ అనేది యూనరీ ఆపరేటర్. బిట్వైజ్ ఎండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఇవన్నీ కూడా బైనరీ ఆపరేటర్స్. కానీ కాంప్లిమెంట్ ఆపరేటర్ అనేది యూనరీ ఆపరేటర్. సో కాంప్లిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్ అని ఉందనుకోండి. ఒకవేళ ఎక్స్ అనేది పాజిటివ్ వాల్యూ అయితే మనకి కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్ అనేది ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ అనేది నెగిటివ్ వాల్యూ అయితే కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్ అనేది పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో ఇది మనకి కాంప్లిమెంట్ ఆపరేషన్. ఎలా పర్ఫామ్ చేయొచ్చు అంటే మాన్యువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంప్లిమెంట్ ఆఫ్ 0 అని తీసుకున్నాను అనుకోండి. సో కాంప్లిమెంట్ ఆఫ్ 0 అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0ని బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. 0 0 0 0. సో దీనికి మనం వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ 0 షుడ్ బి కన్వర్ట్ ఇంటూ వన్స్. ఈ వన్స్ కాంప్లిమెంట్ కి 0 0 0 1 యాడ్ చేస్తే ఈ రిజల్ట్ మనకి 2's కాంప్లిమెంట్ అవుతుంది. సో 1 + 1 అంటే ఎంత? 0. 1 + 1 అంటే 0. 1 + 1 అంటే 0. 1 + 1 అంటే 0. సో ఈ 1 ని రిజల్ట్ ఏదైతే మనకు వచ్చిందో ఈ 1 ని టోటల్ టేలియర్ మెథడ్ లో లాస్ట్ డిజిట్ కి యాడ్ చేస్తే 0 + 1 అంటే 1, 0 0 0. సో ఇది ఏమైతుంది మనకి 1 అవుతుంది. సో నార్మల్ గా 0 అనేది ఫస్ట్ పాజిటివ్ వాల్యూ, లీస్ట్ పాజిటివ్ వాల్యూ. సో ఈ పాజిటివ్ వాల్యూ అనేది 2's కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయడం వల్ల -1 గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మనం కాంప్లిమెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తే for the positive number it will be converted into negative number. Negative number can convert into positive number. So that is the operation for the complement operation. Left shift operation and right shift operation. For example, ikkada left shift అనేది binary operator. Suppose 9 left shift 2 అని ఉందనుకోండి. సో 9 ని 1 0 0 1 గా డిఫైన్ చేయొచ్చు. 2 టైమ్స్ నేను లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి? డేటాని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ షిఫ్ట్ కి బిట్ బై బిట్ మూవ్ చేయాలి. సో ఈ LSB బిట్ ఉంది కదా, ఈ LSB బిట్ అనేది ప్రీవియస్ బిట్ ఏంటి 0, ఈ 0 లొకేషన్ కి రావాలి. ఈ 0 బిట్ అనేది ప్రీవియస్ 0 లొకేషన్ కి రావాలి. ఈ 0 అనేది ఇక్కడికి రావాలి అండ్ ఈ 1 అనేది ఆటోమేటిక్ ఇక్కడికి వస్తుంది. కానీ ఇక్కడ అన్ని బిట్స్ ఒక పొజిషన్ మూవ్ అవడం వలన మనకి ఇక్కడ LSB ప్లేస్ లో వేకెంట్ ఉంది కదా, ఈ వేకెంట్ ని మనం 0 తో ఫిల్ చేసుకోవాలి. సో మనం లెఫ్ట్ షిఫ్ట్ ఫర్ 1 టైం చేసాం. సో బట్ మనకి ఇక్కడ అవుట్పుట్ ఏంటి 2 టైమ్స్ చేయాలి కదా. సో అందుకే మళ్ళీ అగైన్ సేమ్ ఆపరేషన్ మళ్ళీ పర్ఫామ్ చేయాలి. 0 అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ 1 అనేది ఇక్కడికి ఫ్లో అవుతుంది. 0 కెన్ కమ్ టు హియర్, దిస్ 0 కెన్ కమ్ టు హియర్, 1 కమ్ టు హియర్. ఇక్కడ మనకి వేకెంట్ ఉంది కదా, ఈ వేకెంట్ అనేది 0 తో ఫిల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రిజల్ట్ ని మీరు డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే 2/0, 2/1, 2/2, 4, 2/3, 2/4, 2/5. సో 32 + 4 36 is the output for us. So మనం left shift for twice on the number 9, left shift twice on the number 9 చేయడం వల్ల మనకు అవుట్పుట్ అనేది 36 వస్తుంది. సో లెఫ్ట్ షిఫ్ట్ ఏం చేస్తుందంటే బిట్ బై బిట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ షిఫ్ట్ కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ 9 రైట్ షిఫ్ట్ 2 అంటే ఏంటి అంటే
9 అనేది 1001 అయితే 2 టైమ్స్ రైట్ షిఫ్ట్ చేయడం వలన బిట్ బై బిట్ డేటా అనేది లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది బిట్ బై బిట్. సో 1 అనేది ఈ పొజిషన్కి వస్తుంది, ఈ 0 అనేది ఎక్కడికి వస్తుంది, ఈ 0 అనేది ఎక్కడికి వస్తుంది. ఇలా రావడం వల్ల ఎల్ఎస్బిలో ఏదైతే బిట్ ఉందో ఈ బిట్ అనేది డిస్కార్డ్ అవుతుంది. డిస్కార్డ్ అయ్యి మనకి ఇక్కడ ఎంఎస్బిలో వేకెంట్ ఉంది కదా, ఈ ఎంఎస్బి బిట్ అనేది 0తో ఫిల్ అవుతుంది. ఇంతకు ముందు లెఫ్ట్ షిఫ్ట్ లో ఎల్ఎస్బి బిట్ అనేది 0తో ఫిల్ అయింది, కానీ ఇక్కడ రైట్ షిఫ్ట్ లో ఎంఎస్బి బిట్ అనేది 0తో ఫిల్ అయ్యి ఎల్ఎస్బి పొజిషన్ లో ఏదైతే బిట్ ఉందో అది డిస్కార్డ్ అవుతుంది. సో ఇది రైట్ షిఫ్ట్ ఫర్ 1 టైం, కానీ మనం 2 టైమ్స్ చేయాలి కదా. సో సేమ్ ఆపరేషన్, 0 కెన్ కమ్ టు హియర్, 1 కెన్ కమ్ టు హియర్, దిస్ 0 కెన్ కమ్ టు హియర్ అండ్ దిస్ 0 విల్ బి డిస్కార్డ్ అండ్ ద వేకెంట్ ఫిల్ విత్ ద 0. వేకెంట్ విల్ ఫిల్ విత్ ద 0. సో ఇప్పుడు దీన్ని మీరు డెసిమల్ లో కన్వర్ట్ చేసుకుంటే మనకు వచ్చే అవుట్పుట్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్. సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఏంటి అంటే, మనం లెఫ్ట్ షిఫ్ట్ పర్ఫార్మ్ చేయడం వలన డేటా వాల్యూ ఏదైతే డేటా ఉందో ఆ డేటా వాల్యూ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అదే మీరు రైట్ షిఫ్ట్ చేయడం వలన వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మీరు రైట్ షిఫ్ట్ చేయడం వలన వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ షిఫ్ట్ చేయడం వల్ల ఒక డేటా మీద వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఒక డేటా మీద వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. సో దిస్ ఇస్ అబౌట్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్. సో మనం ఈ ఆపరేషన్స్ ని ఒక ఎగ్జాంపుల్ లో సిస్టమ్ పై ఎగ్జిక్యూట్ చేద్దాం.